దొంగ ప్రభుత్వం, దోపిడి వర్గాల ప్రభుత్వం. ఈ రోజు సర్పంచ్ ఎన్నికల్లో బీసీల శాతం పెరిగింది, మున్సిపల్ ఎన్నికల్లో పెరిగిందని చెప్తా ఉంది. వాళ్ళు కాదు పెరిగింది, గాంధీ భవన్ ఉద్యోగులు పెరిగింది. గాంధీ భవన్ ఉద్యోగులు, బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగులు పెరిగింది తప్ప బీసీ ఓనర్లు పెరగలేదు. ఏం చెప్తారు పోలీసులకు సంబంధించి? మాకు పోలీసులు మంది కాదు, మాకే ఇబ్బంది లేదు. వాళ్ళకి ఇబ్బంది జరిగితే మళ్ళీ మేమే వచ్చి నిలబడాలి. వాళ్ళకి ఇబ్బంది జరగనీయం. ఎట్టి పరిస్థితుల్లో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా బీసీ సప్లాన్ అమలు చేయాలి, అమలు చేసి తీరాలి. ఈ మాట నిలబెట్టుకోవాలని చెప్తాం. వెంటనే ఎత్తేయాలి ఈడబ్ల్యూఎస్. ఎందుకు ఎత్తారంటే ఏ ప్రాతిపదికన అమలు చేస్తాము ఇక్కడ? దానికి ఏ ప్రాతిపదిక ఉంది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలంటే ఇక్కడ ఉన్న పేదవాళ్ళ సంఖ్యతో తీయాలి. ఆ సంఖ్యతో తేలకుండా మీరు రిజర్వేషన్ అమలు చేసుకుంటే మరి మా పరిస్థితి ఏం కావాలి? అందుకోసమే ఎట్టి పరిస్థితిలో ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది తాడో పేడో యుద్ధం. 2028 కల్లా మాకు రావాల్సినటువంటి చేయకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గద్దె 100% బీసీ మంత్రులను నేను ఆహ్వానిస్తా ఉన్నా. సప్లాన్ ఇంప్లిమెంట్ కాకపోతే రాజీనామా చేద్దాం, రండి. ఈ ప్రభుత్వం సంగతి ఏదో తేలుద్దామని చెప్పి డిమాండ్ చేస్తాం.